హైదరాబాద్లోని హోటల్స్ రెస్టారెంట్స్లో ఫుడ్స్ తినాలనుకునే దానికి జనం జంకుతున్నారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కిచెన్ పరిసరాలు దారుణంగా ఉంటున్నాయి. వంటలో వినియోగించే పదార్థాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తనిఖీల అనంతరం సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లకు రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ హోటల్స్, రెస్టారెంట్లపై దాడులను మరింత ముమ్మరం చేస్తామంటున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో విచ్చలవిడిగా కూడా హోటల్స్ అన్నీ వెలుస్తూనే ఉన్నాయి. సో బయట తినే వాళ్ళంతా కూడా ఎక్కడ తినాలి, ఎలా తినాలి అనేటువంటి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఈ మధ్యలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ రైడ్స్ జరుగుతున్నాయి. హోటల్స్ కూడా రేటింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ మధ్య చేస్తున్నటువంటి రైడ్స్లో పెద్ద ఎత్తున అటు హోటల్స్లలో ఉన్నటువంటి అన్హైజీనిక్ వాతావరణం అంతా కూడా డొల్లతనం అంతా కూడా బయటపడుతుంది. సో దీనివల్ల ప్రజలంతా కూడా అవేర్నెస్కి వచ్చేసారు. సో బయట హోటల్స్ ఎంత దారుణంగా అధ్వానంగా ఉన్నాయనేటువంటిది ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. సో దీనిపైన అసలు ఏం జరుగుతుంది, ఈ రైడ్స్ అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి, మనతో మాట్లాడడానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఉన్నారు. మ్యామ్, అసలు ఈ రైడ్స్ ఉద్దేశం ఏంటి, ఎట్లా చేస్తున్నారు, మెయిన్గా ఇప్పటివరకు మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మ్యాండేట్స్ యాజ్ అ మున్సిపల్ కార్పొరేషన్. సో మేము ఈ మధ్య కొత్తగా జూన్ నుంచి ఏం చేస్తున్నామంటే నాట్ ఓన్లీ అబౌట్ రెగ్యులేటరీ మైండ్ సెట్లో వెళ్ళి వాళ్ళని కొట్టడం, లైసెన్స్ రద్దు చేయటం అలాంటివి మాత్రమే కాకుండా కొన్ని నిజాలు ప్రజలకి తెలియాలి అన్నట్టు, అంటే బికాస్ పీపుల్ హ్యావ్ టు బీ ఎంపవర్డ్ టు మేక్ అ రైట్ డెసిషన్ అనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నాట్ ఓన్లీ రెస్టారెంట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ ఫుడ్ లైసెన్స్ ఇస్ గివెన్. స్కూల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, క్లౌడ్ కిచెన్స్ కావచ్చు. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ అ ఫుడ్ లైసెన్స్ ఆస్పెక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ ఇస్ దేర్, అన్నిట్లో కూడా వివిధ కేటగిరీలోకి మన వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారు. అక్కడ ఉండే వాతావరణం అంటే కిచెన్ హైజీన్తో పాటు అక్కడ ఉండే మెటీరియల్ ఏదైతే వాడుతున్నారో దాని ఎక్స్పైరీ డేట్ అయిందా, ప్రాపర్ లేబులింగ్ ఉందా లేదా, ఇంగ్రీడియంట్స్ని డిస్ప్లే చేస్తున్నారా లేదా, అవన్నీ కూడా మనం రికార్డ్ చేసి ప్రజల ముందు పెడుతున్నాం. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేటువంటి ఫుడ్ సేఫ్టీ రైడ్స్లో చాలా వీడియోస్ జనాలందరినీ కొంత భయపెడుతున్నాయి కూడా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఫుడ్స్ అంటే ఇంత దారుణంగా ఉంటాయి హైదరాబాద్ హోటల్స్ అనేటువంటి. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా, సరవుతుందా, దీనివల్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోర్ దెన్ అబౌట్ బ్రాండ్ ఇమేజ్ అండి, ఐ ఫీల్ దిస్ ఈజ్ అన్ ఎంపవరింగ్ టూల్ టు పీపుల్. సో ఇలా ఇది ఉంది అని ప్రజలకి చెప్పటం, ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని దారిలోకి తీసుకురావడం, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద బ్రాండ్ ఇమేజ్, ఇట్స్ అబౌట్ పబ్లిక్ హెల్త్. సో హెల్త్కి సంబంధించి ఇట్స్ అ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డిజైన్డ్ యాజ్ అ ఫీడ్బ్యాక్. ప్రజలకు మెయిన్గా ఒక ప్రాపర్ ఫుడ్ అందించాలి, వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బుకు న్యాయం జరగాలి. సో అసలు కిచెన్లలో ఏం జరుగుతుంది అనేటువంటి నిజాలు బయటకు తెలిస్తే వాళ్ళు తినాలా వద్దా అనేటువంటి అదే డిష్ అనేటువంటిది ప్రజలకే వదిలిపెడతాం. సో ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈ రైడ్స్ అనేటువంటివి కొనసాగుతూనే ఉంటాయి అనేటువంటిది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన చెప్తున్నారు. వీడియో నాయుడుతో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.